ఏంటోదినా ఇది? ఆహా, ఏంటి అంటున్నా, ఇంత కుల్లా? మనిషికి ఇంత కుళ్ళు కూడా ఉంటుందా? అయ్యో, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నందుకు నీళ్ళేని బాయిలో తోయడం అంటే దీన్నే అంటారు వదినా. అక్క, నీకు కూడా ఈ విషయం చెప్పాలక్క, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు వదినా. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మ్యాటర్లోకి వస్తున్నాను వదినా. మా అపార్ట్మెంట్లో అంటే మా కాలనీలో ఒక గెట్ టుగెదర్ ఉంది. అంటే ఆ గెట్ టుగెదర్ ఎలా ఉందంటే ఒక కాంపిటీషన్. ఆడవాళ్ళంతా ఊరికే కిచెన్కి అంకితం అయిపోతున్నారు, బయట లోకం తెలియట్లేదు, మాకెందుకు ఫన్ ఉండొద్దు, మేమెందుకు ఎంజాయ్ చేయొద్దు అనే ఒక దాంతో నేనే ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తా. అదేంటంటే ఇప్పుడు ఎలాగో కుకింగ్లో మనం వైరల్ అయిపోతున్నాం కాబట్టి ఆ కుకింగ్ కాంపిటీషనే పెడదాం కదా. అలా నేను చేసే వంటకాల్లో ఆ టేస్ట్ ఏంటి, ఆ ఫ్లేవర్ ఏంటి అందరికీ తెలిసి ఇంకా మంచిగా ఫేమస్ అయిపోతాం కదా, నేను కూడా ఫేమస్ అయిపోతాను, జస్ట్ నా వంటే కాదు అనే ఒక చిన్న థాట్ అనుకొని మా అపార్ట్మెంట్లో ఒక ఇద్దరిని, మా కాలనీలో ఉన్న ఇంకా కొందరు అపార్ట్మెంట్ అందరినీ ఒక మీటింగ్కి పిలిచి ఇలా అనుకుంటున్నానండి, ఇప్పుడు మనము వన భోజనాలకి వాటికి వీటికి వెళ్ళాలంటే కూడా ఇటువంటి ఒక స్టెప్ తీసుకుంటే ముందు ఇంకా బాగుంటుంది అని చెప్పగానే అందరూ చాలా మంచి ఐడియా, అంటే ఇలాంటి ఐడియాస్ వస్తేనే మనం కలుస్తాము, మనకు కూడా కొంచెం ప్రశాంతత ఉంటుంది అని అనుకున్నామా. మరి ఇందులో కుళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారా? నా వంట వదినా, నా వంట నేను వైరల్ అవ్వడం, నా వంట వైరల్ అవ్వడము, నేను ఏ ఫ్రెండ్గా అయితే ప్లాన్ మొత్తం చెప్పానో ఆ ఫ్రెండ్కే పడట్లేదు వదినా. ప్లాన్ చెప్పింది నేను, ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుంది నేను, కానీ అందరు కలిసి ఆ కాంపిటీషన్ నుంచి నన్నే తీసేశారు వదినా. ఎలా వదినా ఇలా చేస్తే నాకు అర్థం కాదు. ఇంత కుల్లా, అది కూడా నా మీద, అంటే నేను వైరల్ అయిపోతానని కుల్లా. అందుకే ఇంత డిప్రెషన్. ఈ కుళ్ళు అసలు డిప్రెషన్ కాదు, కానీ ఇందులో నుంచి నాకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో అసలు ఏం జరిగింది, అంత డిప్రెషన్లో నేను ఎందుకున్నా, అంత కోపంలో నేను ఎందుకున్నా, ఆ కాంపిటీషన్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు, రీజన్ ఏంటి, ఎలా తొలగించారు అనేది కూడా నేను చెప్తాను వదినా మీ అందరికీ. కానీ ఈరోజు ఏదైతే నేను వంట చేయబోతున్నానో ఇదే రెసిపీ కూడా నేను ఆ కుకింగ్ కాంపిటీషన్లో పెడదాం అనుకున్నాను తెలుసా. అసలు ఇంకా లేట్ చేయకుండా ఈరోజు నేను ఏం చేద్దాం అనుకున్నానో మీకు చెప్పేస్తా. ఈరోజు వైరల్ వంటలక్క చేయబోతున్న వంట కడా ప్రసాద్. కడా ప్రసాద్ గురుద్వారలో మనకు దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తిన్నప్పుడు ఇది స్వామి ప్రసాదం అంటే అని అనిపిస్తుంది. సో అదే ప్రసాదం ఇప్పుడు మనం చేస్తున్నాము. ఎందుకంటే దేవుడి పేరుతోటి ఎటువంటి ప్రసాదం ఎప్పుడు చేసినా సరే అదే టేస్ట్ వస్తుంది అని నేను నమ్ముతాను వదినా. మీరు కూడా అదే విషయం నమ్మాలి. ఎందుకంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా దేవుడి కోసం చేసింది కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది. వదినా, ఈ విషయం మాట్లాడుతుంటే అనిపించింది, కొందరు జనాలు ఉంటారు వదినా, ముందొక మాట వెనకొక మాట మాట్లాడతారు. ఎలా ఉంటారు వదినా అలాంటి వాళ్ళు? మన ముందు అరే నువ్వు వంట కాంపిటీషన్ నువ్వు చేసినప్పుడు నువ్వు హిట్ అవ్వకుండా ఉంటావా, నువ్వు గెలవకుండా ఉంటావా, ఆబ్వియస్లీ నువ్వే గెలుస్తావురా అని అంటారు. తర్వాత దాని ముఖం, అసలు దాన్ని ఈ కాంపిటీషన్లో ఉంచుతనే కదా అది కాంపిటీటర్గా ఉండడానికి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుకింగ్ కాంపిటీషన్లో రాకుండా చేస్తా అని ఒక విలన్ ఫేస్ వదినా. ముందు సూపర్ హిట్ చేస్తున్నారు, వెనక అట్టర్ ఫ్లాప్ చేస్తున్నారు. అసలు ఈ విలన్ ఎవరు అనేది నేను ముందు చెప్తా. అంతలోపు మన ఈ కడా ప్రసాద్కి కావాల్సిన పదార్థాలు ఒక లుక్ వేసుకుందామా వదినా. ముందుగా ఒక కప్పెడు షుగర్, ఈ బౌల్ హాఫ్లో మనం షుగర్ తీసుకున్నాం కాబట్టి బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్. దీంట్లో యాలకుల పొడి వేసేయాలి. దాన్ని కొద్దిసేపు అలా వదిలేస్తే దాని పని కానిస్తుంది. అంతలోపు ఒక వుడెన్ బౌల్, 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల పాలు, అయితే ఈ కడా ప్రసాద్ ఏంటంటే
గుడిలో అంటే మనకి గురుద్వారలో చేస్తారు కాబట్టి పెద్ద కడాయిలో పెద్ద మూకుడు తీసుకొని అందరికీ ప్రసాదం చేస్తారు కదా. సో దాని నుంచి ఆ కడా ప్రసాద్ అనే పేరు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్గా, నేను వైరల్ వంటలక్కను కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా చేయాలి కాబట్టి ఆ రవ్వగా నేను ఈ కడా ప్రసాద్ ఈరోజు చేయబోతున్నాను వదిన. ఇప్పుడు మనము పిండిలో ఈ 2 స్పూన్ల నెయ్యి 5 స్పూన్ల పాలు పోసుకున్నాం కదా, ఇలా పొడి పొడిగా కలిపేసుకోవాలి. మనం పాలు ఇంకా నెయ్యి ఎందుకు వాడమంటే మనం చేస్తున్న స్వీట్ కడా ప్రసాద్ ఏదైతే ఉందో అది పొడి పొడిగా ఉండాలి కాబట్టి ముందే మనం ఇందులో కొద్దిగా పాలు ఇంకా నెయ్యి యూజ్ చేసాము. ఇప్పుడు ఒక కడాయి ప్లేస్ చేసుకొని ఇందులో ఒక కప్పెడు నెయ్యి, ఇప్పుడు మనము రవ్వగా కలుపుకున్న గోధుమ పిండిని నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఆ పచ్చిదనం ఏదైతే పిండిది ఉందో అది పొయ్యేంత వరకు, ఇంకా మంచి రంగు వచ్చేంత వరకు. వదిన మనం బాగా వేగింది చూడండి. ఇందులో నెయ్యిలో మనం వేసిన పిండి వావ్ బా అద్భుతమైన సువాసన. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కిస్మిస్, కొద్దిగా జీడిపప్పు ఒక మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం వేసిన కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ పాకాన్ని ఈ మిశ్రమంలోకి వేయాలి. చిన్న మంటలో ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనిస్తే మన కడా ప్రసాద్ రెడీ. అంతలోపు ప్లేటింగ్ చూసుకుందాం. అది కాదు వదినా, సరే ప్లేటింగ్ చేస్తూనే మాట్లాడతా నేను. ఇప్పుడు ఒక క్రికెటర్కి బ్యాటింగ్ వచ్చు, బౌలింగ్ వచ్చు, వాడితే రెండిట్లో ఏదైనా ఒక దానికి యూజ్ చేసుకోవాలి. కానీ ఎవరు లేరు, నువ్వు ఎంపైర్గా చెయ్యంటే ఎలా వదినా అంటే, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే దానికి తెలుసు కుకింగ్లో నేను క్వీన్ అని. ఊరికే వచ్చిందా వైరల్ వంటలకు, కానీ కుకింగ్లో నీకు తిరుగులేదు. టేస్ట్ ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పడానికి కూడా, విన్నర్ని అనౌన్స్ చేయడానికి కూడా ఒకరు ఉండాలి కదా. అలా నువ్వు గెస్ట్గా వస్తే ఎలా ఉంటుంది, లేదా జడ్జి ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది? గెట్ అవుట్ అని సింపుల్గా చెప్పలేక గెస్ట్గా రమ్మంటుంది. చా ఏంటోదినా నాకు అర్థం కాదు. అయితే నాకేమనిపిస్తుందంటే దీని వెనకాల ఎవరిదో పెద్ద చెయ్యే ఉంది, లేకుంటే దీనికి అంత తెలివి ఎక్కడిది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది కూడా చెప్తాను వదిన. ముందు బాగానే మాట్లాడతారు వదిన, తర్వాత వెనకకి వెళ్ళి చీచి అదో చీర, దాన్ని చీర అంటారా, నేను అలాంటి చీర మా ఇంట్లో పని మనిషికి కూడా ఇవ్వను తెలుసా, ఆమె వైరల్ వంటలకు అయి ఉండి అలాంటి చీరలు కడతాదేంటో నాకు అర్థం కాదు అని మాట్లాడతారు. వీళ్ళనే కుళ్ళు వ్యక్తులు అని కూడా అంటారు వదిన. ఆహాహా, అమ్మో ఎంత చెలాకీ పిల్లలు ఉంటారో వీళ్ళంతా, నాకు అర్థం కాదు. అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారు అనేది నేను చెప్తాను వదిన. చెప్పిన తర్వాత షేక్ అస్సలు. మీరు కొందరేమో చేసా, ఎక్స్పెక్ట్ చేసా అని అంటారు, కానీ ఇంకొందరు ఏమంటారు తెలుసా, అయ్యో అసలు నేను ఇది ఎక్స్పెక్టే చేయలేదు, నువ్వు చెప్పిన తర్వాత నేను షేక్ అయిపోయా అని కూడా అంటారు. అదే వదిన, తెలిసిందేగా, ఏదున్నా సరే నేను నా వంటలో చూపిస్తాను. నా అద్భుతాన్ని, నా అందాన్ని వంట రూపంగా మీ అందరికీ ప్రజెంట్ చేస్తాను కదా. అలా మన కడా ప్రసాద్ అయితే రెడీ అయిపోయింది వదిన. మరి నెక్స్ట్ వంటకం ఏంటి? నెక్స్ట్ వంటకం కూడా తెలిసిందిగా, ఒకటి స్వీట్ చేస్తే ఒకటి హాట్ చేస్తానని, అలాంటి డిఫరెంట్ రెసిపీతోనే వచ్చా. ఇప్పుడు వైరల్ వంటలకు చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ రామ్ లడ్డు. రామ్ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, వదినా నేను మొన్న ఇలానే ఫోన్ చూస్తున్నాను వదినా, అందులో ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు
మనం కుక్కర్ పేలంగా చూసాము, ఏసీ కంప్రెసర్ పేలంగా చూసాము, అలా అప్పుడప్పుడు మిక్సీ జార్లు కూడా ఇవన్నీ చూస్తుంటాము. కానీ మొన్న మన వాషింగ్ మిషన్ పేలడం ఏంటో దినా నాకు అర్థం కాదు. పాపం పట్టుమన్నదంట. నాకు అసలు అర్థం కాలేదు. వాషింగ్ మిషన్ ఏంటి, షాక్ కొట్టడం అంటే ఎర్తింగ్ ప్రాబ్లం అనుకోవచ్చు దినా, కానీ పేలడం ఏంటి నాకు అర్థం కాదు. దాని తర్వాత ఎవరో కింద కామెంట్లలో అన్నారు, వాషింగ్ మిషన్ వాడేటప్పుడు బట్టలు మరీ అంత నిండుగా వేసేయొద్దు, దానికి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, కొంచెం గ్యాప్ ఇస్తేనే బట్టలు తిరగడానికి స్పేస్ ఉంటుంది అని అన్నారు. సో మేబీ అలా వాషింగ్ మిషన్లో ఎల్లు అని బట్టలు వేయడం వల్ల పాపం వాటికి అంతా ఇరకటంగా ఉండి ఎక్కడ జరగాలో తెలియకుండా అన్నీ అలా బర్స్ట్ అయిపోయాయేమో అని నా ఫీలింగ్. సరే, ఇప్పుడు ఈ పెసరపప్పు ఏదైతుందో అది ఒక 3 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు. అలానే ఒక గంట సేపు నానబెట్టుకున్న మినప్పప్పు, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి, మంచి పేస్ట్, మెత్తగా మిక్సీ పట్టాలి, పేస్ట్ లాగా అవ్వాలి. అందులో అంటే ఆ పేస్ట్ అవ్వాలంటే మధ్య మధ్యలో మనం నీళ్లు కలుపుకుంటూ కూడా ఉండాలి. ఇప్పుడే ఉప్పు వేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టేస్తున్నాం కదా, ఉప్పు బాగా కలిసిపోతుంది అని ఉప్పు వేస్తారు, కానీ ఇప్పుడు ఉప్పు వేయొద్దు. ఒక స్వీట్ ఒక హాట్ అని చెప్పి ఏంటి లడ్డు చేస్తుంది అంటున్నారా? రామ్ లడ్డుయే, కానీ ఇది ఒక హాట్ ఐటమ్. చేస్తున్న ప్రొసీజర్లోనే మీకు తెలుస్తుంది. ఎస్, ఒక వుడెన్ బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. దీన్ని ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి వదిన. అయితే ఇది బాగా కలిపితే ఏంటంటే ఎయిర్ ఫామ్ అవుతుంది మన పిండిలో. అప్పుడు మనం లడ్డూలు వేసుకున్నప్పుడు, అంటే వేడి వేడి నూనెలో ఆ లడ్డూలు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు దూదిలాగా ఆ లడ్డు టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు. దీన్ని బాగా కలిపేసుకోవాలి. అయితే నేను ఉప్పు ఇప్పుడు వేసాను వదిన, ముందే వేస్తే ఏంటంటే ఉప్పు నీళ్ళని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి పిండి చాలా లూజ్ అయిపోతుంది. వేసుకునే ముందే మనం ఉప్పు వేసుకుంటే కరెక్ట్. అప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వం కాబట్టి వాటర్ కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. జనరల్గానైతే రామ్ లడ్డు పునుగుల సైజులో ఉంటుంది. మరి నేను చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, వైరల్ అవ్వాలి కదా, అందుకే ఇంకా చిన్నగా వేస్తున్నాను. ఒకసారి చూడండి. ముద్దు ముద్దు లడ్డూలు ఉన్నప్పుడు చట్నీ కూడా ఉండాలి కదా. సో చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకోండి. ఒక చిన్న జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కాడలతోటి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, నల్లుప్పు, బాగా మిక్సీ పట్టాలి.
వదినా వేగడానికి ఒక 2 నిమిషాలు అన్నానా, ఇవేంటో నిమిషం నరలోనే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి చట్నీ పని చూద్దాం. రామ్ లడ్డు రెడీ. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు, వదిరా లడ్డు రెడీ, చట్నీ రెడీ, ప్లేటింగ్ ఒక్కటే బ్యాలెన్స్, అది కాదిచ్చేద్దాం. వదినా ప్లేట్లు అయితే రెడీ. ఇక లేట్ చేయకుండా ముందుగా బౌల్లో కొత్తిమీర పుదీనా చట్నీ, రామ్ లడ్డూలు, నార్త్లో వీటిని రామ్ లడ్డు అంటారు, మన దగ్గర వీటిని పునుగులు అంటారు, కర్ణాటకలో దీన్ని గోలీ బజ్జీ అంటారు. అన్నీ ఒకటే షేప్లో ఉంటాయి వదినా, కాకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి తగ్గట్టు వాటి పేర్లు. దీన్ని కొద్దిగా గార్నిష్. రామ్ లడ్డు ఇక్కడ, కడా ప్రసాద్ ఎక్కడ? వెయిట్ ఎ మినిట్. కడా ప్రసాద్, రామ్ లడ్డు ఏంటోదినా, రెండిటికి రెండే ఉన్నాయి కదా, అంత అద్భుతంగా ఉంటాయి టేస్ట్ కూడా. మరి ఒక్కసారి వీటి రెసిపీస్ చూసేద్దామా? కడా ప్రసాద్ చేసుకునే విధానం. ముందుగా ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసి 3 కప్పుల నీళ్లు, యాలకుల పొడి వేసి పాకం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 3 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల పాలు వేసి రవ్వగా కలుపుకొని ఉంచాలి. ఒక కడాయిలో 1 కప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి కలుపుతూ ఉండాలి. అందులో కిస్మిస్, జీడిపప్పు వేసి కలిపి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పాకం కూడా వేసి 10 మినిట్స్ ఉడికిస్తే కడా ప్రసాద్ రెడీ. రామ్ లడ్డు ఎలా చేసుకున్నామంటే, ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టిన పెసరపప్పు, మినప్పప్పు పిండి వేసి బాగా కలుపుకొని పసుపు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న పునుగుల్లాగా నూనెలో వేసి వేయించుకుంటే రామ్ లడ్డు రెడీ. కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేసుకున్నామంటే, ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆమ్చూర్ పొడి, నల్లుప్పు వేసి మిక్సీ పట్టి నిమ్మరసం, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుంటే కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ. వదినా ఫుడ్ రెడీగా ఉన్నప్పుడు ఎటువంటి డిలే చేయకుండా ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేయాలి. ముందుగా స్వీట్. వా, కొందరికి మరీ ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లడ్డు అనుకోండి, మహా అంటే 5 లడ్డూలు తింటారు, 6వ లడ్డు బలవంతంగా కూడా తినలేరు, స్వీట్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇది
మొత్తం కూడా తినేయచ్చు. అంత సెటిల్డ్ స్వీట్ వదిన. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఆహా, అంటే నేను జనరల్లీ స్వీట్ చేసినప్పుడు అని అనుకుంటాను, కానీ ఇప్పుడు రావట్లేదు. ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. నెక్స్ట్ రామ్ లడ్డు. ఇలా కొద్దిగా బ్రేక్ చేసి దీని లోపల ఇలా చట్నీని అద్ది ఇలా క్లోజ్ చేసి, వా, పర్ఫెక్ట్ స్వీట్, పర్ఫెక్ట్ హాట్. కళా ప్రసాద్ రామ్ లడ్డు. ఇటువంటి వంట తిన్నాక ప్రతి ఒక్కళ్ళు అంటారు అలా. వదిన, ఫైనల్గా ఒకే ఒక్క మాట చెప్తా. నోటితోటి పొగిడి నొసటితోటి వెక్కిరిస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వదిన. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా నేను వాళ్ళని కొద్దిగా దూరంగానే ఉంచుతా. అందుకే నా ఫ్రెండ్తో మాట్లాడడమే బంద్ చేసేసా. అది వదిన, నేనైతే నా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తా. కానీ మీరు మళ్ళీ కలుద్దాం కదా మనము. ఇంకో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. మీరు మాత్రం చూస్తూనే ఉండండి.